హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ముని ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతి హాలిడేస్, పొంగల్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. నేను కూడా బాగా ఎంజాయ్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ చాలా రోజులు అయింది కదా, మీకు ఒక క్రాఫ్ట్ నేర్పిద్దాం అనుకున్నాను. ఇంతకాలం మనం అంతా పేపర్తోనే తయారు చేసాం కదా, ఇప్పుడు మీకు థ్రెడ్తో తయారు చేసి చూపిస్తానని మాట ఇచ్చాను కదా. సరే, ఆ మాట నిలబెట్టుకోవాలి కదా, అందుకనే వెంటనే వచ్చేసాను. అయితే అటెండెన్స్ తీసేసుకుందామా? మరి రెడీనా? డొనాల్డ్ డక్ ప్రెజెంట్ టీచర్, టామ్ అండ్ జెర్రీ ప్రెజెంట్ టీచర్, షిన్చాన్ ప్రెజెంట్ టీచర్, బార్బీ డాల్ ప్రెజెంట్ టీచర్, రోవా ప్రెజెంట్ టీచర్, హైడీ ప్రెజెంట్ టీచర్, డోరా బుజ్జి ప్రెజెంట్ టీచర్, మిక్కీ మౌస్ present teacher, ఫినిస్ అండ్ ఫోర్క్ present teacher, టాటా భీమ్ present teacher, డ్రాగన్ టేల్స్, present teacher, అవెంజర్స్ వచ్చేసారు, present teacher, డోరేమాన్, present teacher, పోకీమాన్, present teacher, స్పైడర్ మ్యాన్, present teacher, నెక్స్ట్ బ్యాట్మ్యాన్, present teacher, నెక్స్ట్ సూపర్ మ్యాన్. present teacher, ఎప్పుడులాగానే మన స్పెషల్ గెస్ట్ వచ్చేసాడు. ఎవరో చెప్పండి? మన సోనా. క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్కి 2-3 టైమ్స్ ఇట్లా కొంచెం లావు వచ్చేటట్టు చేసుకుని ఒక పక్క ముడి వేసేయండి. వేసిన తర్వాత ఈ విధంగా తీసుకోండి. ఓకేనా? అయిపోయిన తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఈ 2 ఫింగర్స్లో ఇట్లా 2 వేళ్ళలో చూడండి ఎట్లా చేస్తున్నాను, ఈ విధంగా పెట్టుకోండి. అయిన తర్వాత చూడండి ఎట్లా చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఫింగర్ ఉంది కదా, 4th ఫింగర్, దాన్ని తీసుకుని ఈ విధంగా ఇలా తీసుకొచ్చి ఇలా పట్టుకోండి. చూడండి ఎంత స్లోగా చూపిస్తున్నానో, మీరు అలాగే కాన్సన్ట్రేట్ చేసి చూడండి. మళ్ళీ ఈ ఫింగర్ సేమ్ అదే విధంగా ఇలా చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఎలా చేయాలంటే ఈ థంబ్లో ఈ బొటన వేలుకున్న ఆ 2 థ్రెడ్స్ని కిందకి తీసేయాలన్నమాట. అంటే దాంట్లో నుంచి తప్పించాలి. ఓకేనా? చూడండి ఏ విధంగా చేస్తున్నాను నేను, మెల్లగా కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఇదిగో ఈ విధంగా తీసేసేయండి. అప్పుడు మళ్ళీ ఈ బొటన వేల సాయంతో కింద లాస్ట్లో ఉంది చూడండి, ఇట్లా తిప్పితే ఆ థ్రెడ్ని బయటికి తీసుకోవాలి. ఓకేనమ్మా? ఇప్పుడు మళ్ళీ ఇదే థంబ్తో ఈ పై నుంచి 3rd థ్రెడ్ని పైకి ఇట్లా బొటన వేలు సాయంతో పైకి తీసుకోండి. 2-3 టైమ్స్ చేస్తే అలవాటు అయిపోతుంది, మీరు ప్రాక్టీస్ అయిపోతుంది మీకు కూడా. తీసుకున్న తర్వాత ఈ లిటిల్ ఫింగర్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 థ్రెడ్స్ తప్పించేయాలి. తీసేసిన తర్వాత ఆ లిటిల్ ఫింగర్స్తో ఈ బొటన వేలు దగ్గర ఉన్న థ్రెడ్ని లిటిల్ ఫింగర్లో నుంచి బయటికి లాగాలన్నమాట. 2 సైడ్స్ సేమ్ మెథడ్ అనమాట. అప్పుడు మళ్ళీ బొటన వేలుది వదిలేయాలి. ఇప్పుడు ఈ బొటన వేలు సాయంగా పైన ఉన్న 3rd రోలో నుంచి థ్రెడ్ని బయటికి తీసుకోవాలి. అర్థమైందమ్మా? సేమ్ మెథడ్, అటు సైడ్ కూడా అదే థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 4 ఫింగర్లో నుంచి థ్రెడ్ని బొటన వేలుకి వేయాలి. ఈ బొటన వేలు థ్రెడ్ని బయటికి తీసేయాలి. జాగ్రత్తగా గమనించండి, ఇందులో పొరపాట్లు చేయబాకండి. ఈ 4 ఫింగర్లో నుంచి థ్రెడ్ని బొటన వేలుకి వేసుకోండి. ఈ బొటన వేలులో ఉన్న థ్రెడ్ని బయటికి తీసేసేయండి. అప్పుడు మీరు ఓపెన్ చేస్తే ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్స్ కనిపిస్తాయి. అక్కడ చిన్న ట్రయాంగిల్స్ లాగా ఉన్నాయి కదా, ఆ చిన్న ట్రయాంగిల్స్లో ఈ 4 ఫింగర్స్ 2 పక్కల వేసి ఇలా కింద వైపు నుంచి బయటికి తీసేయాలన్నమాట. అప్పుడు మీకు నెట్ రెడీ అయిపోతుంది. ఎంత ఈజీగా నెట్ తయారు చేసుకుందామా? ఇప్పుడు మనం ఇందులో షటిల్ ఆడుకుందామా? ఏం ఆడుకోవాలన్నా మీ ఇష్టం అనమాట. ఇంట్లోనే కూర్చుని మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీయండి. ఓకేనమ్మా? ఈ విధంగా చేసి మీ ఫ్రెండ్స్కి చూపించండి, షేర్ చేయండి. అప్పుడు మీకు ఒక నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ థ్రెడ్ని మళ్ళీ పాడు చేయబాకండి. ఈ విధంగా పెట్టి ఎక్స్ షేప్ వచ్చిన దాన్ని పైకి కిందకి ఇట్లా పట్టుకుని మెల్లగా తీసేస్తే మీకు ఈజీగా నెట్ పోయి మామూలు థ్రెడ్ అయిపోతుంది. చూసారా? ఒక్క ముడి కూడా పడదనమాట.
మొత్తం ఈజీగా ఫస్ట్ ఎలా బిగినింగ్లో థ్రెడ్ ఉందో అదే సేమ్ మెథడ్గా మీకు థ్రెడ్ వచ్చేస్తుంది. 10 సార్లు థ్రెడ్లు యూజ్ చేసి పారేసి ఇసికించబాకండి మమ్మీ డాడీని. చూసారా, సింగిల్ థ్రెడ్తోనే మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ చేసి నేర్చుకోవచ్చు. ఓకేనమ్మా, అర్థమైందా? చూసారా ఎంత ఈజీగా చేసేసాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకేనా? ఇప్పుడు ఒక మంచి మాట నేర్చేసుకుందామా మనం? ఓకేనా, రెడీనా? కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి అంటే అర్థమైందా పిల్లలు? మనం కష్టపడాలి బాగా అని కాదు, ఆ చదువు మీద ఇష్టపడండి, ఇంట్రెస్ట్ పెంచుకోండి. నేను చదవగలను ఒక కాన్ఫిడెంట్తో ఉంటే మీకు ఏ పనైనా కష్టం లేకుండా చేసేయచ్చు. అది చదువు అయినా పనైనా. ఇప్పుడు మమ్మీ ఏదైనా పని చెప్పినా మీరు మమ్మీ నేను చేయను అని చెప్పబాకండి. ఇష్టంతో మమ్మీ చెప్పారు నేను చేయాలి అంతే అని ఇష్టపడితే ఏ పనైనా మీకు ఈజీగా అయిపోతుంది. అర్థమైందమ్మా? ఓకేనా? ఇష్టపడి చదవండి. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ పిల్లలు. శ్రద్ధగా చదువుకోవాలి, ఇష్టపడి చదువుకోవాలి. ఓకేనా? బాయ్. అస్సలు విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనా, వింటున్నారా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munni6. థ్యాంక్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ పిల్లలు. బాయ్. టేక్ కేర్.